ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజ్కి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 22, 23 వచనాలు. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి 5 రాజులను నా యొద్దకు తీసుకుని రండని చెప్పగా వారు అలాగు చేసిరి. యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యార్మూతు రాజును, లాకీసు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజులను 5 ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకొని వచ్చిరి. ప్రియులారా, ఈ యెహోషువ గ్రంథం 10వ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకున్నాం. కనాను దక్షిణ ప్రాంతపు రాజులను జయించుట. కనాను దక్షిణ ప్రాంతపు రాజులను జయించుట. ఈ 10వ అధ్యాయం 3 భాగాలుగా విభజన చేశాం. మొదటి 6 వచనాలు ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన అద్భుతమైన విజయం. రెండవ భాగం 7 నుండి 27 వచనాలు కనాను దక్షిణ ప్రాంతపు రాజుల ఓటమి. మూడవ భాగం 28 నుండి 43 వరకు దక్షిణ ప్రాంతమును సంపూర్ణముగా చేయించుట. పిల్లల మొదటి 2 భాగాలు వింటూ ఆ తర్వాత 21వ అధ్యాయం వరకు గత పాఠములో ముగించాం. 22వ వచనం, 10వ అధ్యాయం 22వ వచనం. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి ఆ గుహలో నుండి ఆ రాజులను నా యొద్దకు తీసుకొని రండని చెప్పగా 22 నుండి 27 వరకు కనాను 5 రాజులకు మరణశిక్షను విధించుట. యెహోషువ ఆయన అంటున్నాడు, ఆ గుహలోనున్న 5 రాజులు. పిల్లరా, అనేక సార్లు ఈ గుహలో దాగి ఉన్నవి మన పైన దాడి చేసే అవకాశం ఉన్నది. మనం గతంలో విన్నాం, 5 గుహలో దాగి ఉన్న రాజులు విశ్వాసి శరీరములో ఉన్న పంచేంద్రియాల దాడి, శరీర క్రియల దాడి. అనేక సార్లు అపవాది వాడు దాడి చేసేవాడు సింహము వలె, గర్జించు సింహము వలె. సమయంలో 2వ గ్రంథం 23వ అధ్యాయం వచనం 20లో కెబ్సయేలు ఊరివాడైన క్రియల చేత ఘనతనొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనయా అను నొకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధములకు ఆ 2 శూరులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశను. గుహలో దాగి ఉన్న ఈ రాజులు బావిలో దాగి ఉన్న ఆ సింహమును చంపిన బెనయా. పరమగీతం 2వ అధ్యాయం 14వ వచనములో మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ద్రాక్ష తోటలలో ఆ గుంటలలో దాగి ఉన్నటువంటి నక్కలు. అనేక సార్లు వీటి ద్వారా నష్టం. యాకోబు పత్రికలో వీరనే భక్తిహీనులు అన్నాడు. యూదా పత్రికలో ప్రేమ విందులలో దొంగ మెట్టలు అన్నాడు. సముద్రములో పైకి నీళ్ల వలె కనిపించిన అక్కడక్కడ లోపలే పర్వతాలుండి ఓడలను బద్దలు చేసేవి దొంగ మెట్టలు. వీటి విషయమై
మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ 5గురు రాజులపై దేవుని యొక్క తీర్పు కదా. యూదులు ఈ 5గురు అమోరీయుల సైన్యమును ఓడించిన తరువాత ఈ 5గురు రాజులకు దేవుని తీర్పులను యెహోషువ అమలు చేశాడు. అయితే యెహోషువ ఈ రాజులను తీర్పు తీర్చుటలో అతడు ఆలస్యం చేశాడు. అయితే కాలక్రమేణా కొంతకాలము తర్వాత ఆయన వారితో వ్యవహరించాడు. ఇందులో పాఠం ఉన్నది ఆత్మీయంగా. అపవాది వాని సేనపై ఒక విశ్వాసి దాడి చేయడానికి నిర్లక్ష్యం చేయకూడదు, ఆలస్యము చేయకూడదు. సమూలముగా దానిని మనము నిర్మూలము చేయాలి అంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయములో దేవుడు సౌలు రాజుతో ఏమన్నాడు? సౌలా, నీవు వెళ్ళి ఈ అగగు అనే రాజు, ఈ రాజును నీవేం చేయాలి? అమాలేకీయులను సమూలముగా నిర్మూలము చేయాలి అని దేవుని ఆజ్ఞ. అయితే అతడేం చేశాడు? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నెరవేర్చితిననగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి? అసలు ఇంకా చెప్పాలంటే ఆ రాజును అలాగే బ్రతకనిచ్చాడు. చాలా మంది స్త్రీలను బ్రతకనిచ్చాడు, చాలా మంది పురుషులను బ్రతకనిచ్చాడు కదా. ఎవరినైతే సౌలు విడిచిపెట్టాడో వారి ద్వారాని సౌలు హతమయ్యాడు. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నీవెవడవని అతను అడుగగా, దావీదు అడుగుతున్నాడు ఒక వ్యక్తిని, నేను అమాలేకీయుడనని చెప్పాను. 13వ వచనం. తరువాత దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వాని అడుగగా, వాడు, నేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడనగు ఒకని కుమారుడనెను. అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి. యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే. చూశారా? ఈ అమాలేకీయులను దేవుడు నిర్మూలము చేయమన్నాడు. ఆ అమాలేకీయులలో ఒకడు, అతడు కూడా ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు, వారి మధ్య నివసిస్తున్న అమాలేకీయుడు, ఆత్మ సంబంధులు, వారి మధ్య నివసిస్తున్న శరీర సంబంధులు. ఈ శరీర సంబంధులు ఎప్పటికైనా ఆత్మ సంబంధులను చంపువారు, వారిని అక్కడ ఉండకుండా నిర్మూలము చేయువారు. అందుకే మనం ఏం చేయాలి? వారి విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఆ రాజులను గుహలో నుండి బయటికి రప్పించి వారిని సంహరించాలి. ఒకవేళ వారిని విడిచిపెడితే, అపవాదిని విడిచిపెడితే వాడే తిరిగి మన పైన దాడి చేసేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ భాగములో మనము గమనిస్తుండగా 23వ వచనంలో యెరూషలేము రాజు అన్నాడు. అతడే అదోని జదక్. 5గురు రాజులలో ఈ అదోని జదక్ కూడా ఉన్నాడు. అతని పాలన, అతని జీవితం, అతని పేరు అదోని జదక్ జీవితం క్రీస్తు విరోధికి సాదృశ్యముగా ఉన్నది. అతని పేరు అదోని జదక్ అనగా నీతికి ప్రభువు అని అర్థం. అతడు ఉన్న స్థలం యెరూషలేం, సమాధాన పట్టణమే, కానీ అతడు అసమాధానమునకు రాజుగా ఉన్నవాడు. అతడు, ఈ అదోని జదక్, రాజుల ఐక్యతకు నాయకత్వాన్ని వహించాడు. 5గురు రాజులకు అతడు నాయకుడుగా ఉన్నాడు. అదోని జదక్ దేవుని చేత నియమించబడిన
నాయకుడైన యెహోషువకు వ్యతిరేకముగా పోరాడినవాడు. యదోని జదక్ వాగ్దాన భూమి దేవునిది కాగా దానిని ఆక్రమించుకోవటానికి ప్రతిఘటించినవాడు, పోరాడినవాడు. మాత్రమే కాదు, యదోని జదక్ ఇతర రాజులతో కూడా గుహలో ఉంచబడినవాడు. వీటిని మనం ఆలోచన చేస్తే 7 ఏండ్ల శ్రమల కాలములో రాబోయే క్రీస్తు విరోధిని గూర్చినటువంటి పోలికలు అదోని జదక్లో మనం చూడగలం. కానీ క్రీస్తు విరోధి ఎలాంటివాడు? తానే మెస్సియాను, తానే నీతికి రాజును, నీతికి ప్రభువును అని ప్రకటించుకున్నవాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు విరోధి యెరూషలేమును కేంద్రంగా చేసుకుని 7 ఏండ్ల శ్రమల కాలములో పరిపాలన చేయువాడు. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం వచనం 3-4. మాత్రమే కాదు, ఈ అదోని జదక్ 5గురు రాజుల సమైక్యతను కలిగి ఉండగా రాబోయే క్రీస్తు విరోధి 10 మంది రాజుల సమైక్యకు, ఐక్యతకు నాయకత్వము వహించువాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం వచనం 12-13 వచనాలు. ఈ క్రీస్తు విరోధి దేవుని చేత అభిషేకింపబడిన క్రీస్తు, యేసు క్రీస్తుకు వ్యతిరేకముగా పోరాడువాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం వచనం 14. మాత్రమే కాదు, క్రీస్తు విరోధి ఈ భూమిపై యెరూషలేమును ఆక్రమించుకోవడానికి ప్రతిఘటించువాడు, పోరాడువాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం వచనం 19. ఈ క్రీస్తు విరోధి శ్రమకాలములో గుహలో దాగుకొనువాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. భూరాజులు వారు గుహలలో దాగి ఉందురు. ఈ అదోని జదక్ క్రీస్తు విరోధి యొక్క ఛాయను మనము గమనించగలం. మాత్రమే కదా, అపవాది ఛాయలు. 24వ వచనం చూడండి. యెహోషువ ఏమన్నాడు? వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులను అందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములను ఉంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములను ఉంచిరి. అనగా ఈ మెడల మీద పాదములు ఉంచుట అనేది మనము ఈ దినాల్లో గమనిస్తే ఇదేదో ఒక అనాగరికమైన చర్య అని అనుకుంటాం. కానీ ఆ దినాల్లో రాజులు యుద్ధము చేసినప్పుడు ఓడిపోయిన వారి మెడ మీద వారి కాలు ఉంచటం అనేది మేము సంపూర్ణముగా జయించాము అనే ప్రకటనకు సాదృశ్యం. అది మేము సంపూర్ణముగా జయించాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో వేసిన 7 కేకలలో సమాప్తము అనే కేక అపవాది మెడ మీద కాలు ఉంచి తన చేతిని పైకెత్తి సమాప్తమైనది, సంపూర్ణముగా అపవాదిని జయించాను అనే భావం. ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను రాజులను జయించటానికి ఆయన అనుమతిని అనుగ్రహించువాడు. 91వ కీర్తన వచనం 13. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనుగద్రొక్కెదవు. ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన ప్రవచనం. ఆయన అపవాదిని, వాని సేనను ఓడించాడు, అనగద్రొక్కాడు, విజయమును అనుగ్రహించాడు. మరి నాడు ప్రభుని అంగీకరించిన మనం యెహోషువ తనతో కూడా ఉన్న అధిపతులను పిలిపించి మీరు వీరి మెడల మీద కాలులు ఉంచండి అన్నాడు. మరి నాడు ప్రభు మనతో ఏమంటున్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం
20వ వచనములో సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకద్రొక్కించును. ప్రియులారా, ఒక రోజు రాబోతున్నది, ప్రభు తన పరిపాలనలో అపవాదిని ఓడించి మన కాళ్ళ క్రింద వారిని చితకద్రొక్కించువాడు. ప్రకటన గ్రంథం 2:26లో అన్నాడు, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి గైకొనువానికి జనముల మీద అధికారం ఇచ్చేదను. ఈ విజయ సాధనలో దేవునితో కూడా భాగస్వామ్యము కలిగిన వారము అని ఆలోచించే ఈ ఆలోచన ఎంత గంభీరమైనది. అందుకే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనములో ఏమన్నాడు యెహోషువ? అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా ఉండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్లు చేయును. సో ఈ విజయము రాబోయే విజయాలకు ఒక నాంది, పునాది. ప్రియులారా, అపవాదిని, వాని సేనను, శరీర క్రియలను ఒక్కసారి నువ్వు జయిస్తే రాబోయే దినాలలో అనేక సార్లు నువ్వు జయించగలవు. ఒకసారి వాటి చేత ఓడిపోతే రాబోయే దినాలలో అనేక సార్లు ఓటమిని ఎదుర్కొంటావు. అందుకే మనం ఏం చేయాలి? బలవంతులుగా ఉండాలి, ధైర్యముగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో ఏమన్నాడు? తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి. దేవుడు ఆయన విజయాన్ని అనుగ్రహిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37, 38, 39 వచనాల్లో, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయమును పొందుచున్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవున్నవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. ప్రభు ఆయన సంపూర్ణమైన విజయాన్ని ఆయన మనకు అనుగ్రహించువాడు. 26వ వచనం తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని వేలాడదీసి వారి శవములు సాయంకాలము వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను. కదా, వారిని చెట్లకు ఉరితీసిన యెహోషువ, 5గురు రాజులను చెట్లకు ఉరితీసిన యెహోషువ. ఇది కూడా మనం గమనిస్తున్నప్పుడు ఆ దినాలలో మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు అని ప్రజలందరికీ చెప్పుట. మ్రాను మీద వేలాడుతున్న వాడిని చూపించి, ఇదిగో ఇతడు శాపగ్రస్తుడు, శాపగ్రస్తుడు, శాపగ్రస్తుడు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం వచనం 22, 23 మనము గమనిస్తే కదా, ఆ చెట్ల మీద వేలాడిన వాడు, ఉరివేయబడిన వాడు దేవుని వలన శాపము పొందిన శాపగ్రస్తుడు అని ఈ భాగములో మనము గమనిస్తున్నాం. 5గురు రాజులు వారి శాపం అంత్యకాలములో పొందబోయే శాపానికి వీరు గుర్తుగా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మ్రాను మీద వేలాడిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారు తనను విశ్వసించే వారందరి కొరకు వారి శాపమును, వారు మ్రాను మీద వేలాడాలి. నీవు నేను మ్రాను మీద వేలాడాలి. నీ కొరకు, నా కొరకు ఆయన మ్రాను మీద వేలాడి మన శాపమునంతటిని ఆయన తీర్చినవాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాల్లో క్రీస్తు మన కొరకు శాపమై, శాపగ్రాహి అయి ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనలను విమోచించెను. మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడినట్టు
అన్నాడు. ప్రియులారా, నీవు నేను మన శాపాన్ని మన సొంత నీతి ద్వారా శాపాన్ని తప్పించుకోలేం. మన సొంత నీతి ద్వారా దేవుని తీర్పును మనము తప్పించుకొనలేం. ఎందుకంటే ఏ వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడుగా లేడు అని 143వ కీర్తన 2వ వచనంలో, రోమాపత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో మనము గమనిస్తున్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి ప్రాయశ్చిత్తానికి మార్గము లేదా ఒక వ్యక్తి దేవుని శాపములన్నిటి నుండి అతడు దూరమగుటకు, వాటి నుండి తప్పించుకొనుటకు మార్గం ఏదైనా ఉన్నదా అంటే యేసు క్రీస్తును అంగీకరించుట ద్వారా, విశ్వసించుట ద్వారా. గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం కదా, క్రీస్తు నందు విశ్వాసం ఉంచి నీతిమంతులముగా మనము తీర్చబడతాం. ధర్మశాస్త్రము యొక్క క్రియల ద్వారా కాదు, కేవలం విశ్వాసము ద్వారా. ప్రియులారా, ఈ భాగమును మనం గమనిస్తుండగా 27వ వచనములో, ప్రొద్దు గురుంకు సమయమున యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి. ఇక్కడ మూయబడిన సమాధిని మనము గమనిస్తున్నాం. మూయబడిన సమాధి. మ్రాను మీద వేలాడారు, మ్రాను మీద నుండి దించబడ్డారు, ఆ గుహలోనే వారు మూసివేయబడ్డారు. దీనికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మ్రాను మీద వేలాడాడు. సాయంకాలం మగుచుండగా ఆ మ్రాను మీద నుండి దించబడ్డాడు. ఒక క్రొత్త సమాధిలో, ఇంతకుముందు ఎవరు లేని ఆ క్రొత్త సమాధిలో ఆయన ఉంచబడ్డాడు. 3వ దినమున సమాధిలో నుండి తిరిగి లేచాడు. రాయి దొర్లించబడినది. ఆయన సజీవుడుగా మనకు పునరుత్థాన నిరీక్షణను ఆయన అనుగ్రహించినవాడు. మొదటి 6 వచనాలు ఇశ్రాయేలులకు దేవుడు అనుగ్రహించిన అద్భుత విజయం. 7 నుండి 27 వచనాలు కనాను దక్షిణ రాజులను ఓడించుట. 3వ భాగం 28 నుండి 43 వరకు దక్షిణ ప్రాంతమును సంపూర్ణముగా జయించుట. మనం ఈ భాగాన్ని గమనిస్తుండగా వారు ఈ 5గురు రాజులను మాత్రమే కాదు గాని 7గురు రాజులను, వారి ప్రాంతములను వారు జయించారు. అంటే ఈ 5గురు రాజులను జయించిన తరువాత మరి 7గురు రాజులను జయించారు. సంపూర్ణమైన విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. 28వ వచనములో కనానీయుల ప్రాంతం మక్కేదా నగరమును, పట్టణమును వారు జయించినట్లుగా మనము గమనిస్తున్నాం. ఈ కనాను ప్రాంతమును వారు సంపూర్ణముగా వారు జయించారు. దేవుని తీర్పులు కదా. అక్కడ యెహోషువ ఆ ప్రాంతాన్ని జయిస్తున్నప్పుడు, ఈ ప్రాంతాలను 7 పట్టణాలను జయిస్తున్నప్పుడు స్త్రీలను, పిల్లలను అతడు చంపినవాడు కాదు. వారు ఇశ్రాయేలీయులలో వారు భాగముగా వారు చేరి వచ్చారు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 14వ వచనం. దేవుడే ఆయన తన కార్యమును ఆయన జరిగించాడు. 21వ కీర్తన 8-9 వచనాల్లో, నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి అగ్ని గుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. మక్పేద ఈ పట్టణమును వారు నిర్మూలము చేసినట్లుగా మనము గమనిస్తున్నాం. 29-30 వచనాలు. రెండవది,
కనానీయుల నగరమైన లిబ్నా, లిబ్నా అనే ఈ పట్టణమును కూడా వారు నిర్మూలము చేసినట్లుగా మనము గమనిస్తున్నాం. లిబ్నా తర్వాత 31, 32 వచనాలు. కనానీయుల నగరమైన లాకీసు నగరమును వారు నిర్మూలము చేశారు. 3వది. 4వది 33వ వచనం. కనానీయుల నగరమైన గేజెరు, గేజెరు అనే ప్రాంతమును వారు పట్టుకున్నారు. 5వది 34, 35 వచనాలు. కనాను నగరమైన ఎగ్లోను అనే పట్టణాన్ని వారు పట్టుకున్నట్లుగా మనం ఈ భాగములో చూడగలం. 6వది 36, 37 వచనాలు. కనాను నగరమైన హెబ్రోను అనే ప్రాంతమును వారు జయించారు. 7వది 38, 39 వచనాలు. వారు దెబీరు అనే ప్రాంతమును వారు పట్టుకున్నారు, జయించారు. పిల్లల దేవుడు ఆ దక్షిణ ప్రాంతం అంతటిని యెహోషువ చేతికి, ఇశ్రాయేలు జనాంగము యొక్క చేతికి ఆయన అప్పగించాడు. శత్రువులందరిపైన జయమును ఆయన అనుగ్రహించాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం వచనం 25లో, ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. శత్రువులందరినీ ఆయన ఓడించువాడు ఆయన పరిపాలనలో. మన ప్రభువు కూడా మనకు కొన్నింటి మీద మాత్రమే జయమిచ్చేవాడు, కొన్నింటి మీద అపజయమిచ్చేవాడని కాదు. ఆయన శక్తి తక్కువ కాలేదు. ఆయన సంపూర్ణమైన విజయమును ఆయన అనుగ్రహించువాడు. ఓడిపోయావా? అందులో నీ లోపం ఉన్నది, దేవుని లోపం ఏదీ లేదు. తర్వాత చూడండి 40 నుండి 43వ వచనం వరకు మనము గమనిస్తే ఈ దక్షిణ ప్రాంతపు కనాను రాజ్యముల ఆక్రమణ, దాని యొక్క సారాంశమును ఈ భాగములో దేవుడు ఆయన వివరిస్తూ ఉన్నాడు. 40వ వచనం. అప్పుడు యెహోషువ మన్య ప్రదేశమును, దక్షిణ ప్రదేశమును, పెఫేల ప్రదేశమును, చెరియల ప్రదేశమును, వాటి రాజులనందరినీ జయించెను. ఇశ్రాయేలులో దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీ లేకుండా ఊపిరి గల సమస్తమును నిర్మూలము చేసెను. ఇది ఒక అద్భుతమైనటువంటి మాట. యెహోషువ ఆయన దుష్టులనందరినీ, అనగా దేవునికి వ్యతిరేకముగా ఉన్న వారందరిని, అహంకారులనందరినీ, దేవుని మరచు వారందరినీ, నిజదేవుణ్ణి ఎరుగని వారిని ఆయన ఓడించాడు. 9వ కీర్తన వచనం 17. దుష్టులను, దేవుని మరచు జనులను పాతాళమునకు దిగి వెళ్ళుదురు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు అహంకారులకు ఆయన తీర్పు తీర్చువాడు. అహంకారులకు ఆయన తీర్పు తీర్చువాడు. తెస్సలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమ పరచబడుటకును, విశ్వసించిన వారి అందరి యందు ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అటివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్యనాశనమను దండము పొందుదురు. నిజమే, మీరందరినీ ఆయన సంహరించిన మాట నిజమే. నేను ఒక మాట వినాలి. 400 సంవత్సరాలు వారు సత్యమును గ్రహించటానికి, వారు పశ్చాత్తాప పడటానికి దేవుడు వారికి అవకాశమును అనుగ్రహించాడు. 400 ఏండ్లు. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఎవరు నశింపడానికి వీలు లేక ఆయన దీర్ఘశాంతము గలవాడుగా ఉన్నాడు. అందుకే తన రాకడను ఆయన ఆలస్యము చేస్తున్నాడు. అందులో ఆయన దీర్ఘశాంతం, దేవుని దీర్ఘశాంతం, దేవుని కృప,
ఆయన 2 చేతులు చాచి ఇకనైనా సత్యమును గ్రహించండి, సృష్టికర్త ఎవరో గ్రహించండి అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఒక రోజు రాబోతున్నది. ఆ రోజు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు. మహాధవలమైన ఆ సింహాసన తీర్పు రోజు. మృతులందరినీ ఆయన బయటికి తీసుకుని వచ్చి గ్రంథములు విప్పబడి వారి వారి క్రియల చొప్పున వారికి తీర్పు తీర్చి యుగ యుగాలు తగలబడి ఆ అగ్నిగుండములోనికి వారిని పంపే దినము రాబోతున్నది ప్రియులారా కదా. సమస్తమును నిర్మూలము చేసెను, సమస్త మానవాళికి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట గమనించాలి. అబ్రహాము కాలములో నుండి 400 ఏండ్లు ఆయన సువార్తను ప్రకటించాడు. నోవహు కాలములో ఆ జల ప్రళయం రావడానికి ముందుగా 120 ఏండ్లు నోవహు ద్వారా దేవుడు వారికి సువార్తను ప్రకటించాడు. మహాధవల సింహాసనము యొక్క ఆ తీర్పు దేవుడు భూలోకం మీదికి లేదా ఆయన రప్పించడానికి ముందుగా దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుండి 20 వచనాలు, మార్కు సువార్త 16వ అధ్యాయం వచనం 15, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఇదొక గొప్ప బాధ్యత కదా ప్రకటించువారు. తర్వాత చూడండి 41, 42 వచనాలు. కాదేష్ బర్నేయ మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు, గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. ఈ భాగాన్ని మనం గమనిస్తుండగా ఆయన దేవుని ప్రజల పక్షమున ఆయనే యుద్ధము చేయువాడు, ఆయనే శత్రువులను ఓడించువాడు. దైవ గ్రంథములో మనము గమనిస్తూ ఉండగా దేవుడు ఆయన చేసినటువంటి యుద్ధం 46వ కీర్తన 1వ వచనములో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మనతో వచ్చువాడు, మన ముందు ఆయన పోరాడువాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దాటుతూ ఉండగా వారి ముందు ఆయన ఉన్నాడు, వారి వెనుక ఆయన ఉన్నాడు. ఫరో సేనతో యుద్ధమాడిన వాడు ఆయనే. ఈనాడు క్రొత్త నిబంధన కాలములో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనములో ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? ఆయన మన పక్షమున పోరాడువాడు, శత్రువులను ఆయన జయించువాడు. యెహోషువ ఆ భూమినంతటిని, దక్షిణ ప్రాంతం అంతటిని ఆయన స్వాధీనపరుచుకొని ఉన్నవాడు. ఈనాడు కూడా ఒక్కొక్క రాజును ఆయన జయిస్తూ వచ్చాడు. దీన్ని ఇలా చెప్పుకోవచ్చు, కృప నుండి అధికమైన కృపలోనికి మనము రావాలి, మహిమ నుండి అధికమైన మహిమలోనికి మనము రావాలి, జయములో నుండి అధికమైన జయములోనికి రావాలి. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం వచనం 18లో మనము గమనిస్తున్నాం. అధిక మహిమను దేవుడు ఆయన అనుగ్రహించువాడు. 42వ వచనంలో మరొక మాట, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయును. మన పక్షముగా సిలువలో పోరాడిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం వచనం 13, 14, 15, అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని తెచ్చి పట్టి బాహాటముగా వేడుకకు కనపరచెను. సంపూర్ణమైన విజయం. ఆయన మన పక్షమున పోరాడువాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనములో
ఈ కోణములో మనం ఆలోచన చేస్తుండగా, మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో మనము అత్యధికమైన విజయమును పొందుచున్నాము. వీటన్నిటిలో దేవుడు మనకు విజయమును అనుగ్రహించువాడు. 43వ వచనం, ఆఖరి వచనం. తరువాత యెహోషువయు అతనితో కూడా ఉన్న ఇశ్రాయేలులందరూ గిల్గాలులోని పాళ్యమునకు తిరిగి వచ్చేది. విజయం కదా. ప్రాంతమునంతటిని వారు జయించారు. కొండ ప్రాంతం, చర్యలు గల ప్రాంతం అని ఉంది. ఆ ప్రాంతమును వారు జయించారు. పశ్చిమ ప్రాంతం, సముద్ర తీరములో ప్రాంతమును జయించారు. ఆ యొక్క నెగవు అనే ప్రాంతాన్ని వారు జయించారు. పర్వత శిఖరములను ఆవరించి ఉన్న ఈ దక్షిణ భూభాగమునంతటిని వారు జయించారు. ప్రియులారా, సమస్తమును వారు జయించిన వారు. ఆ తరువాత వారు గిల్గాలునకు వచ్చిరి. అంటే దక్షిణ ప్రాంతములో శత్రుశేషమేమీ లేకుండా వారు జయమును పొందారు. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం వచనం 14, 15. మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకొందము రండి. 15వ వచనం. జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించిరి. వారు గిల్గాలులో యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. వారు గిల్గాలులో ఇశ్రాయేలులందరూ అక్కడ బహుగా సంతోషించిరి. గిల్గాలు నేడు దేవుని సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. గిల్గాలు దేవుని సన్నిధికి సాదృశ్యముగా ఉన్నది. ప్రభువు సన్నిధిలో రాజ్య పరిపాలన పద్ధతి గ్రంథం, దైవ గ్రంథం, దేవుని వాక్కు, ప్రభువు సన్నిధిలో సమాధాన బలుడు, ఆరాధన, ప్రభువు సన్నిధిలో రాజు పట్టాభిషేకం, యేసు క్రీస్తు ప్రభువు వారు ఆయన సింహాసనాసీనుడుగా కూర్చుండుట, ప్రభువు సన్నిధిలో, ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది, సంపూర్ణమైన సంతోషం ఉన్నది. పిల్లరా, ఇది సంఘమునకు సంబంధించినదైతే రాబోయే రోజులలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రెండవ రాకడలో భూలోకమునకు దిగి వచ్చి ఒలివల కొండ మీద ఆయన కాలు ఉంచి యెరూషలేమును ఆయన కేంద్రముగా చేసుకొని ఆయన పరిపాలించే రోజు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం వచనం 9. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయన పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఒకే రాజ్యం, ఒకే రాజధాని, ఒకే రాజు, ఒకే సింహాసనం, ఒకే దండం, ఒకే ఆరాధన. జకర్యా 14:16 వచనం 16లో యెరూషలేము మీదికి వచ్చిన అన్య జనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతిగా యెహోవాను రాజునకు మొరక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. రాబోయే రోజులలో ప్రభు పరిపాలనలో జరిగే ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం. పిల్లల, మరి ఈనాడు మన జీవితాల్లో మనము ప్రభువు సన్నిధిలో జయము పొందిన తరువాత ప్రభువు సన్నిధిలో ఆనందించటానికి, ఆయన సన్నిధిలో చేరి వచ్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.